ఎందుకన్నా ఇంత బలుపు నీకు? ఈ దారిలో వెళ్ళే లారీ బ్రేక్ ఫెయిల్ గుద్దింది అనుకో చచ్చిపోతావన్నా. అన్నా అటువైపు ఖాళీగా ఉంది, ఇటువైపు ఖాళీగా ఉంది, రోడ్డు మధ్యలో ఎందుకన్నా ఈ బిల్డప్? అరే అటువైపు ఇటువైపు ఉంటే నన్ను ఎవడరా గుర్తుపట్టేది? రోడ్డు మధ్యలో ఉన్నాను కాబట్టేరా జనాలందరూ నన్ను చూసి భయపడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చూస్తున్నారా. అడగనీకి ఒక్కడికి కూడా ధైర్యం లేదురా. ఎవరు అడగట్లేదు కాబట్టి నీకు ఇంత బలుపన్నా. సరైన తగులుతో పగిలిపోతుంది అన్నా నీకు. అరే నా బ్యాక్గ్రౌండ్ నా డబ్బులు చూసి నన్ను ఎవడరా అడిగేది? అన్నా ఇంత ముందు నీ దగ్గర జాయిన్ అయినప్పుడు 1 తారీఖే జీతం ఇచ్చాడు అన్నా. ఇప్పుడు ఏమైందన్నా 20 తారీఖు వచ్చిన ఇస్తలేవు? అరే ఏ పని చేయకుండా బిల్డప్ ఇయడానికి మెయింటెనెన్స్ చేయడానికి మస్తు పైసలు అయిపోతున్నాయిరా. ఎవరైనా నా బిల్డప్ చూసి రాజకీయాల్లో పిలిస్తే డబ్బులు సంపాదిద్దామని చూస్తున్నారా. ఎమ్మెల్యే అయిందిరా, నా ముఖం కూడా చూడడం లేదు. ప్రజల కోసం ఏం పీకినావు అన్నా నువ్వు? నీ ముఖం చూడడానికి రైలు వెళ్ళే దారిలో బండి పెట్టుకుని బిల్డప్ కొడుతున్నావు. ఎమ్మెల్యేకి తెలిస్తే నీ పగులుతుందన్నా. అన్నా పోలీసు వస్తున్నాడన్నా. ఎవరా నువ్వు? ఎప్పుడురా నువ్వు? ఆ బ్యాక్గ్రౌండ్ డబ్బులు తెలిస్తే నమస్తే పెడతావు. నీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే 10 సార్లు తిరిగి 10 సార్లు బాత్రూమ్కి వెళ్ళు. అంతేగాని దినాలు తిరిగి రోడ్డు పని బిల్డప్ అనుకో. ప్రజలేందిరా ఇంత వైలెంట్ గా మారిండు? నీకు ముందే చెప్పినా కదన్నా ప్రజల కోపం వస్తే ఇట్లానే ఉంటదని. పదా మనం మంద ఆగే టైం అయింది, మంద అవుదాం.